కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఈరోజు ఇటు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో సంచలనమైనటువంటి అంశాలు. తను బాణం ఎవరు వదిలిన బాణం, ఆ బాణం ఎవరు వదిలారు? ఆ బాణం మొన్నటి వరకు ఆ బాణం వాళ్ళ అన్న కేటీఆర్ను పొడుస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ బాణం టర్న్ తిరిగి హరీష్ రావును పొడిసింది. అంటే ఈ మధ్యలో అంటే అన్నను పొడవాల్సిన బాణం హరీష్ రావు గారిని అంటే భావన పడటం వెనక ఏంటి వ్యూహం? అది కవిత వ్యూహమా, లేక ఎవరన్నా పొలిటికల్ వ్యూహమా, లేక కుటుంబ వ్యూహమా, ఏమై ఉంటుంది అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశం. సరే, కవిత ఆరోపణల్లో చాలా క్లియర్గా తను చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవటం కోసం నన్ను బయటికి పంపించారు, ఇది హరీష్ రావు సంతోష్ రావే పాత్రధారులు అని. నెంబర్ 1. ఎంటైర్ అసలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుంచి కూడా హరీష్ రావు సంతోష్ రావు ఆ పార్టీలో విచ్ఛిన్నం తేవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని, కుటుంబమైనటువంటి తండ్రిని అన్నని తనని చిచ్చు పెట్టాలని కూడా వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చాలా 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 హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి హాట్ కామెంట్స్ తను సస్పెండ్ చేసిన తర్వాత తను మాట్లాడటం అంటే అవి కొంత రాజకీయపరమైనటువంటి వ్యూహంతో అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ముందు మాట్లాడుంటే కొంత వాటికి బలం ఉండేదేమో, కానీ సస్పెండ్ అయిన తర్వాత మాట్లాడటం ద్వారా, అది కూడా హరీష్ రావు గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇది రాజకీయంగా జరిగినటువంటి పరిణామంగా తను సస్పెండ్ చేశారు. తను ఏంటి అన్నని టార్గెట్ చేస్తుంది అని అనుకుంటే ఎందుకు భావన టార్గెట్ చేసింది? ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇక రెండో అంశం, తను తన అన్నని తనను బుజ్జగించి అడుగుతున్నా, బ్రతిమలాడి అడుగుతున్నా, వాళ్ళ నాన్నకి నాన్న నీ చుట్టూతా ఏం జరుగుతుందో చూసుకో అని చెప్పటం వెనక చాలా రాజకీయ వ్యూహం ఉందేమో అని అనిపిస్తుంది. అక్కడ చిచ్చు పెడితే కానీ, ఎక్కడైతే చిచ్చు పెట్టాలో అక్కడ చిచ్చు పెడితే కానీ ఇది సరిగ్గా కాలదు అని అనుకున్నారా, లేక నిజంగా ఇలాంటి పరిస్థితిని చెప్పి జాగ్రత్త పరచాలి అని అనుకున్నారా, లేక ఏమై ఉంటుంది? ఇది రెండో సబ్జెక్టు. మూడో సబ్జెక్టులో కవిత గారు ఒక పాయింట్ చెప్పారు. నిన్న ఏం చెప్పారు? నిన్నగా మొన్న ఏం చెప్పారు? అసలు పార్టీ ఏంది? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వచ్చిన తర్వాత అసలు మొత్తం యుద్ధం చేయాలి, మొత్తం దడదల్లాడించాలి, తెలంగాణలో అగ్నిగుండంలా మారాలని చెప్పని మాట్లాడారు. కానీ ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ పార్టీని కాపాడుకోండి, బీఆర్ఎస్ పార్టీని, మన ఐక్యతని చిచ్చుపెడుతున్నారు అని ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు. సిబిఐ కేసు ఎటో పోయింది, తండ్రి మీద పెట్టిన సిబిఐ కేసు లేదా దీనికి సంబంధించింది ఎటో పోయింది, కానీ ఇటువైపు టర్న్ తిరిగింది. ఆ టర్న్ తిరగటానికి గల కారణం ఏంటి? ఇది ఒక చర్చనీయాంశం.